బాబు అందరూ కలిసి ఒక క్వశ్చన్ ఏంటి? మాట్లాడడానికి మేము మనుషులు కదా, మాట్లాడి తీసుకుని అందరూ ఒకసారి మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కలిసి నన్ను స్పీకర్గా ప్రపోజ్ చేశారు. ఇప్పుడే ఒంటి గంటకి నామినేషన్ వేసాను. సాయంత్రం వరకు గడువు ఉంది నామినేషన్కి. ఇంకెవరేస్తారు చూద్దాం. ఎవరు అయిపోతే యాక్టివ్గా నేనే అవుతాను. చూద్దాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 83 నుంచి నేను రాజకీయాలు ఉన్న 42 సంవత్సరాలు పెట్టున్నాను. 5 సార్లు మంత్రిగా పనిచేశాను, ఒకసారి ఎంపీగా పనిచేశాను. ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది, గౌరవమైన పోస్టు. ఆ గౌరవమైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను. అనుభవం వేరు, అది అనుభవిస్తే చెప్పలేము. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తురాదు మాకు, అంటే నా ఉద్దేశం. అంచేత ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష సభ్యులు అన్నారు. ప్రతిపక్ష హోదా ఉందా? ప్రతిపక్ష సభ్యులు అంటే ప్రతిపక్ష హోదా ఉందా? లేదు కదా. అయినప్పటికీ కూడా గౌరవిస్తాను. ఎవరైనా సభ్యులు మాట్లాడతారంటే విపులంగా మాట్లాడతాను, అది అవకాశం ఇస్తాను. అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాను. రాష్ట్ర ప్రజలంతా కూడా మీ యాస ప్రాస కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు? యాస భాష ప్రాస కాదు, ఇక్కడ ప్రజలకి అర్థమయ్యే విధంగా సభ్యులందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి ప్రజల తాలూకు ఆలోచనల్ని అసెంబ్లీలో ప్రతిబింబించి, ఇప్పుడు ఈవేళ నేను చెప్తాను, ఒక విషయం చెప్తున్నాను. ఈవేళ ప్రజలు మాకు ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. ఆ బాధ్యతని మేము నెరవేరుస్తాం, దాంట్లో అనుమానం లేదు. ఓకే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి శాసనసభ ఇవాళ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా శుభదినం. ఈ రాష్ట్రంలో ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు అసలు ఇష్టారాజ్యంగా మాట్లాడటానికి కూడా ఇబ్బంది కలిగించే పదాలతో అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా ఉపయోగించి మరి ఈ అసెంబ్లీని అపహాస్యం చేశారు. మరి దాదాపు ప్రతి ఒక్కరు కూడా, మంత్రులు అయితే బూతులే మాట్లాడారు సాక్షాత్తు అసెంబ్లీలో. ఎంతో గౌరవప్రదంగా మరి అగౌరవపరిచినటువంటి పరిస్థితి చూసాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని మరి అసెంబ్లీలోనే కుటుంబం మీద కూడా చాలా ఘోరంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉన్న ఆయన కంటిలో ఏ రోజు కూడా నీరు చూడలే. అలాంటిది ఇదే సభలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఆయన కుమిలి ఆ రోజున పడినటువంటి వేదన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ చూశారు. ఆ రోజున బయటకు వచ్చి చెప్పినటువంటి మాట, తిరిగి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతాను, అప్పటి వరకు అడుగు పెట్టనని చెప్పి శపథం తీసుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చైతన్యపరుచుకుని ఇవాళ భారతదేశ చరిత్రలో బహుశా ప్రపంచంలోనే కూడా ఏ రాజకీయ రానటువంటి మ్యాండేట్ని వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 95% మ్యాండేట్ ఇచ్చి
ఇవాళ 175 మంది శాసనసభ్యులకి 164 శాసనసభ్యులు గెలిపించుకుని 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఇటువంటి గౌరవంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇది చరిత్రలో నిలబడే రోజు. మరి ఇటువంటి సభని ఖచ్చితంగా మేము గౌరవ సభగానే నిలబడతాం. వైఎస్ఆర్ పార్టీ లాగా బూతులు కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ ఎక్కడా కూడా కూడా ప్రజల సమస్యల మీదే చర్చలు జరుగుతాయి, పారదర్శకంగా చర్చలు జరుగుతాయి. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ సభని ఒక గౌరవప్రదంగా నిలబెడతామని కూడా తెలియజేస్తాం. ఓకే సార్. కొడాలి మీద విజయం చేస్తాం అనేది మామూలు చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందు గుడివాడకు దరిద్రం వదిలిందని మీరందరూ అంత ఆనందపడుతున్నారు, నేను అది అంతే ఆనందపడుతున్నాను. దానికి కారణం అయినందుకు ఇంకా సంతోషంగా ఉంది అంతే. చంద్రబాబు గారి మీద కొన్ని కామెంట్ చేశారు కొడాలని గారు. ముందు ఇచ్చిన 6 పథకాలు అమలు చేయండి, తర్వాత చూద్దామని చెప్పి సవాల్ విసిరారు. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ అనవసరం అండి. వాళ్ళకి డిమాండ్లు కూడా చేసేంత సీన్ లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రజల ఆమోదం మొత్తం కోల్పోయి ఉన్నాడు. ఏ ఒక్కరో అంటే ఎంత దారుణం అంటే గుడివాడలో టౌన్లో అయితే కనుక ఒక వార్డు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇతని వాళ్ళు వచ్చి మనం డిమాండ్లు చేయటము ఏదో సోది డ్రామాలు తప్పితే ఎవడు పట్టించుకుంటాడు ఇంకా వాళ్ళని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఏది ఎప్పుడు అమలు చేయాలనేది ఒక పద్ధతి ఉంటుందా? ఇంక ప్రమాణ స్వీకారాలను అవ్వలేదా? 1వ తారీఖు చేయాలంట. ఇలా డబ్బులంతా ఖాళీ చేసి పెట్టారు. ఏడని చెబుతాయి అనుకుంటున్నారు. అవన్నీ సంవత్సరం బాబు గారు చేద్దాం అనుకుంది, చేసే తీరుతాడు. 4000 పెన్షన్ అన్నాడు ఫస్ట్ది. 4000 పెన్షన్ చేసేస్తున్నారు ఫస్ట్ 1వ తారీఖు కల్లా స్టార్ట్ అయిపోతుంది. ప్లస్ 3000 కూడా కలిపిస్తానంటున్నారు. అంటే ప్రతిదీ మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో రాష్ట్రం అంతా కొడాలని కానీ గుడివాడ కొడాలని చూశారు. ఇప్పుడు మీరు ఏదైతే రాము గారు ఎన్నికల రాము కొడాలని ఓడించిన తీరుడు అన్నట్టు మీకు ఐడెంటిటీ వచ్చిందా? నాకు కొడాలని జోడించిన ఐడెంటిటీ కాదండి. గుడివాడ అభివృద్ధిలో నా భాగం అయితే కనుక నేను ఆనందంగా చూస్తాను. అది మీకు త్వరలో తెలుస్తుంది. వచ్చేసరికి మీరు ఈ పేరు మర్చిపోయి ఆ పేరు మర్చిపోయి గుడివాడిని వేరే రకంగా చూస్తారని చెప్పి ఆశిస్తాను. థ్యాంక్ యూ. వాటా గురించి రివ్యూ మీటింగ్ కూడా చేసాం. 3 డిపార్ట్మెంట్స్ నారాయణ గారు